టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరుప్ల మండలం సీతారాంపురంలో గీత కార్మికుడు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, పల్ల సుందర్ రామరెడ్డి, ఎల్ల సుందర్, బస్వ మల్లేశం తదితరులతో కలిసి ఆధ్వర్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొఘల్ పాలకులు దౌర్జన్యాలకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు గడ్డపై తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసిన గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని అన్నారు. రామచంద్ర ఇంకో డిస్టర్బ్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ నుంచి లక్ష్మీదేవిపల్లి ఇల్లందు క్రాస్ రోడ్ కొలువుతీరి ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయం వరకు బోనాలతో పోచమ్మ అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు మేళాలతో, నృత్య కళాకారులతో మహిళలు బోనాలు ఎత్తుకొని వైభవంగా మహిళలు కోలాటాలు ఆడుతూ విశేష వేషధారణాల నృత్యాలతో, పోతురాజు చెన్న కోలాటాల వేషాలతో వైభవంగా శ్రీ పోచమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదర్ఖండ్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మత పెద్దలు సోదరులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఫ్లకార్లతో ఊరేగింపు చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ చౌరస్తాలో మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన ఆస్తులను దేవాలయాలను కూల్చివేయొద్దని డిమాండ్ చేశారు. అక్కడ శాంతికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని వారు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను వెంటనే అక్కడ శాంతిని. అందరికీ నమస్కారం. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, మా గోదావరి కానీ మైనార్టీ అందరూ ముక్త కంఠంతోనూ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతమైనా శాంతి కోరుతుంది, ఇస్లాం అయినా శాంతి కోరుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కోరుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అల్లులు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరిఖని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంత విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాదు అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరూ వేరనుకోకూడదు. మనం అందరూ ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశం మానవులు అందరూ ఏ విధంగా ఒకటే అనుకుంటారు. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. వారిపై అన్యాయం జరగద్దు. మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. అక్కడ జరిగిన దాడులకు అందరూ శిక్షిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఇక్కడంటే మహాప్రభుత్వం ఏమంటే మన పొరుగున ఉన్న వారిని అందరినీ మనం చక్కగా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే వారి యొక్క దేవాలయాలను, వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనార్టీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పైన ఎప్పుడూ దాడులు చేయకుండా చూసుకోవాలి. ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే రోజు మనం పోయి వారిని ఆపే ప్రయత్నం చేయాలి. అధిక సంఖ్యాకులు. అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము, ఆ యూనిస్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను మరి అక్కడ ఢాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను, హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తారు. ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా, మీరు భయపడద్దు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా జమా ఇస్లామీ సంస్థ, వేరే సంస్థలు, ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు. వాళ్ళు దేవాలయాల దగ్గరికి పోయి వాళ్ళు కాపలా కాస్తున్నారు. వారికి సాధ్యమైనంత వారికి అండగా ఉంటారు. కానీ ఈ దుర్మార్గులు, దుండగులు వాళ్ళు అటు ముస్లింలు కాదు, ఇటు హిందువులు కాదు, మధ్య వేరే నీచ కుటుంబంలో మనుషులు వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క స్త్రీలను మానవంగా చేయడం, దౌర్జన్యం చేయడం, ఇంటి కాలబెట్టడం, భూములు మన దేవాలయాలను అటాక్ చేయడం, ఇవన్నీ వారికి చేసే పనులన్నీ నీచమైన పనులు. వాటన్నింటినీ ఇస్లాం ఎప్పుడూ దాన్ని మన్నించదు. ఇస్లాం శాంతి ధర్మం, శాంతిగా ఉండాలి. ఒకరి అన్యాయంగా చంపితే
ఒక్క మనిషిని చెప్తే మొత్తం ప్రపంచం మొదలు చెప్పినట్టు చెప్తుంది. కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇటువంటి అరాజకాలు చేస్తే వాళ్ళు ముస్లింలు కాదు, మేము ముక్తకంఠం చెప్తున్నాము, అది నిరసన చెప్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్ల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి విచ్చేయగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశామని అన్నాడు. మొఘలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన రోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హమని అన్నారు. అమ్మమ్మ ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం ఇలా పుట్టినరోజు సందర్భంగా ఓకే ఇన్ఛార్జ్ వారిలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనాథాశ్రయంలో పళ్ళ పంపిణీతో పాటు చీరలు, వస్త్రాలు పంపిణీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు గొప్ప విషయం ఏంటంటే బహుజన యుద్ధ నాయకుడు బహుజన రాజ్యం కోసం ఆర్నిషలు పనిచేసినటువంటి సర్వాయి పాపన్న కూడా పుట్టిన దినం కాబట్టి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజల కోసం యుద్ధం చేసిన బహుజన రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి సర్వాయి పాపన్న పుట్టినరోజు, ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన నాయకురాలు జన్మదినం కావడం ఈరోజు చాలా శుభ సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య భవన్లో సుల్తాన్బాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులతో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల విలువ గల 236 సీఎం ఆర్ఎఫ్ చెక్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. రైతు రుణమాఫీ జరగడం, అదేవిధంగా 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, మనం రైతు రుణమాఫీ కన్నా ముందే ఈ కార్యక్రమం పక్కగా నిన్ననే రైతు రుణమాఫీ జరగడం, మరి దాంతో ఇవాళ రైతుల రుణమాఫీ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సభగా మన సాంఘీభావం జరపడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుండి వైశ్య భవన్ వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రాంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్స్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తారు తప్ప ఇతరత్ర కాదనేటువంటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాలు అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది కాకి షర్టుకు కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను 15 నాడు నేను ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వారిని చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన ఒక పాట రూపంలో ఇచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సైల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానంగా ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి మీ వైఫ్కి కొడుకుకి కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రావు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం అయితే 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము. దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది. మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నాపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడికి ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క.
పది మంది ఉండగా ప్రతిరోజు పండగే. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న అక్కతమ్ములు, అన్న చెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని, ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టులా చూస్తూ గౌరవించాలని, పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అగాత్యాలకు అడ్డువేయాలని మంత్రి సీతక్క అన్నారు. మరి రాఖీ కట్టి రక్షాబంధన్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మన ములుగు నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఉద్యోగులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ, గౌరవిస్తూ, ఎదగనిస్తూ వారి యొక్క అక్కా చెల్లెల ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా, తోడుగా మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుటుంబ బంధాలలో అనుబంధాన్ని, ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు, ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్ళను మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని, తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా సమాజానికి, అదే విధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈరోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో, బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు కానీ, పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ, లేదా ఆడకూతులు కానీ, హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను, ఆమెలో ఒక అక్కను, ఆమెలో ఒక చెల్లెను చూసుకోండి, తోడ్పాటును అందించండి. వాళ్ళ కష్టాలలో, కన్నీళ్ళల్లో వాళ్ళ యొక్క మరి ఎదుగుదలలో మనం తోడుగా ఉంటామనే ఒక మంచి సాంప్రదాయాన్ని కలిగినటువంటి మన దేశము, మహిళల్ని పూజించే దేశంలో మరి రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఎలాంటి నేరాలు ఉంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాము. కాబట్టి మేమేమంటున్నామంటే శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరము. ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి హత్యలు చేసేవారి పట్ల, వేధింపులు చేసేవారి పట్ల, అత్యాచారాలు చేసేవారి పట్ల కఠినంగా ప్రభుత్వం అమలు చేస్తే చట్టాలను శిక్షిస్తాం. ఎట్ ద సేమ్ టైం తరగతి గదుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్లలో కానీ, పని ప్రదేశాలలో కానీ, ఇళ్లలో మన చేతులలో పెంచబడుతున్నటువంటి మగపిల్లల్లో కానీ ఒక బుద్ధిని
ఒక సిస్టమ్ లైఫ్ అంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని మహిళల్ని పూజించే దేశంలో మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఇతర మహిళల పట్ల చులకన భావము, లైంగిక వేధింపులు, హరాస్మెంట్స్, మహిళలను ఎత్తుకెళ్లి అపహరించి మరి వివిధ ప్రదేశాల్లో అమ్మడము, ఇలాంటి నీచమైన వాటికి పాల్పడద్దు. ఇది మంచిది కాదు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అనేటువంటి మెసేజ్ను కూడా మనము ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి సమాజానికి అందివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు గత 20 సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వచ్చిన కాడ నుంచి నాకున్న ఏకైక సోదరుడు మరి మరణించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు సోదరులుగా భావించినాము. ఈరోజు మరి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి నా అడుగులో అడుగేస్తూ నా అపజయాల్లో, నా విజయాల్లో, నా కష్టాలలో, నా కన్నీళ్లలో నాకు అన్ని రకాలుగా తోడుకుంటున్నటువంటి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఉద్యోగులు, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నా సోదర భావం అనే ఉద్దేశంతో ప్రతిరోజు అంటే ప్రతి రాఖీ సందర్భంగా మరి ముందస్తు రాఖీ నిర్వహించుకోవడం మాకు గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారు గత దాదాపుగా 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటూ వస్తున్నాం. అట్లా అంతకుముందుగానే ఇట్లా కట్టేది. కాబట్టి మా సోదరులందరినీ, నా నియోజకవర్గ ప్రజల్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మరి అదే భావంతో ఉన్నామో, ఓడిపోయినప్పుడు కూడా అదే భావంతో ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నా కూడా నా సోదరులు, నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి మొదటి పండుగ ఈరోజు రక్షాబంధన్ మా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎదుటి మహిళల్ని గౌరవిద్దాం, వాళ్ళలో మన కుటుంబ సభ్యులను చూసుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచు బయట ఉన్న ఆడపడుచుతో మనకు కూడా సమానమే. కాబట్టి అందరినీ గౌరవించి కాపాడుకుందాం, ఎదగనిద్దాం, రక్షించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.